నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రజెంట్ హైదరాబాద్లో డబ్బున్న వాళ్ళు, జ్యువెలరీ షాప్ యజమానులు, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత బాగా డబ్బుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేసుకొని ఒక ముఠ హైదరాబాద్లో హల్చల్ చూస్తుంది. ఎవరి ముఠ, ఏం జరుగుతుంది? రీసెంట్ గా జరిగిన ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన భార్యని చంపి దొంగలు బంగారం, డబ్బు ఎత్తుకెళ్లిన ఘటన ఈ రోజు అందరిని ఉలిక్కపడేలా చేస్తుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, అసలు ఎలా చూడాలి? ఎందుకంటే అప్పట్లో దండుపాళ్యం గ్యాంగ్ అని వచ్చేది, ఆ తర్వాత బ్లేడ్ గ్యాంగ్ అంటే, తర్వాత రాడ్లు పట్టుకుని ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేస్తున్నారు ఈ దుండగులందరూ. ఏంటి అసలు టార్గెట్ వాళ్ళది? ఏం లేదండి, ఇంతకుముందు ఏంటంటే ఇంతగా ఇంటి లోపలికి వర్కర్స్ వచ్చేవాళ్ళు కాదు, హౌస్ హెల్పర్స్ వచ్చేవాళ్ళు కాదు, బయటే పనులు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటున్నాయి, అందరికీ కాదు కొందరికి. ఆ పెద్ద పెద్ద ఇళ్లలో ఇంటి మనుషులు 2 ఉంటే పని మనుషులు 4 ఉంటున్నారు, 4-5 ఉంటున్నారు. ఈ ప్రాసెస్లో మామూలుగా దొంగతనాలు కూడా రొటీన్గా దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టేసుకుంటున్నారు. అందుకని కొంచెం దొంగతనాల సరళిని, వాటి స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నారు దొంగలు. అంటే ఎలా అంటే, పాత రోజుల్లో దొంగలంటే ఎలా, ఒంటికి నల్లటి పూసుకుని, సమురు రాసుకుని, అంటే ఎవరిని పట్టుకుంటే దొరకకుండా చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని, కళ్ళకి పెట్టుకుని, వీళ్ళు దొంగల పరిస్థితి. అర్ధరాత్రి మాత్రమే దొంగతనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పట్టపగలు దొంగలు ఎక్కువైపోయారు. మరి పట్టపగలు దొంగలను అందరూ చూసేటప్పుడు చేస్తే పట్టుకుంటారు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూట్ మార్చేసి పనివాళ్ళ అవతారం ఎత్తుతున్నారు. పనివాళ్ళ అవతారం ఎత్తి సెలెక్ట్ చేసుకుని డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో పనులకి కుదిరి ఇంట్లో ఇంకొక మనిషి ఎవరో, రెండో మనిషి లేని సందర్భం కానీ, లేకపోతే అసలు ఒక్కళ్ళే ఉన్న ఇంట్లో అయినా సరే, ఇంటి వాళ్ళకి నమ్మకమైన పని వాళ్ళు వేరే పని మీద బయటికి వెళ్ళారనుకోండి, ఇంకా వీళ్ళ పని వీళ్ళు కానిస్తున్నారు. ఆ తర్వాత చెప్పొచ్చేది ఏంటి అంటే, పని వాళ్ళ చేతుల్లోనే యజమానులు హతమయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఈ దొంగలు ఎవరో, బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ, వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు అన్నీ తెలిసిన వాళ్ళే ఏదో ఇంట్లో తింటే ఇంటి వాసాలు లెక్కేసినట్టు దొంగతనాలు చేస్తున్నారు. దీనికి మరి పక్క ఊర్లో ఇట్లా దొంగ వేషాలు వేస్తే కుదరదు కదా, పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. అందుకని నేపాల్ నుంచి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు పనులు చేయటానికి. వచ్చి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాపం వచ్చిన వాళ్ళందరినీ అనకూడదు మనం. బీహార్ వాళ్ళు వస్తుంటారు ఇళ్లల్లో పనులు చేయటానికి. వీళ్ళల్లో కొంతమంది ఏంటి అంటే, ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం కదా, ఎంత మామూలు వాళ్ళైనా సరే బాగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోతున్నారు. ఇవాళ ఒక ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళ ఇళ్లలో కూడా 3-4 స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇది అదనం ఖర్చే కదా. పైగా వాళ్ళు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు. ఇదివరకు ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇంటి యజమానులు ఇచ్చిన బట్టలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళే బట్టలు కొనుక్కుంటున్నారు. పైగా ఇంటి యజమానులు తినగా మిగిలిన ఫుడ్ తినేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళ వంట వీళ్ళు చేసుకుని వీళ్ళు వేడివేడిగా తింటున్నారు. ఇట్లా మనుషుల ఆలోచన విధానంలో అందరిలో వచ్చినట్లుగానే ఈ డొమెస్టిక్ హెల్పర్స్ ఆలోచన విధానాల్లో కూడా తేడా వచ్చింది. మరి నిజమైన హెల్పర్స్ మైండ్లోనే ఆలోచన తేడా వచ్చినప్పుడు దొంగల ఆలోచనలు ఇంకెంత మారుతాయి? అంతే. ఏమైనా సరే నాకు డబ్బు కావాలి, అది ఏం చేస్తాననేది వేరే విషయం, నాకు డబ్బు కావాలి, అందుకని ఈ ఎత్తుగడలు ఎంచుకున్నారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అది కరెక్టా కాదనేది వేరే విషయం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. అసలు వీళ్ళు పిల్లలు అమెరికాలో ఎక్కడో ఉంటున్నారు,
వీళ్ళు భార్య భర్త ఇద్దరు ఇక్కడ ఉంటారు, అసలు వీళ్ళకి ఇంత ఇల్లు ఎందుకు? అవును. పైగా ఈ ఇల్లు చాలనట్టు మళ్ళీ ఇంకో ఫామ్ హౌస్ ఉంటుంది, ఇంకెక్కడో పొలాలు ఉంటాయి, మళ్ళీ సిటీలో రెంట్లు వచ్చే బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళకి ఏ విధంగా ఆదాయాలు వచ్చేది, వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి మొత్తం వాళ్ళకి ఫుల్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంతే. అందుకని ఇంత సంపద వీళ్ళకి అవసరమా? మనమేమో ఈ జీతాల మీద ఆధారపడటం ఏంటి? మళ్ళీ కొంతమంది యజమానులు ఎలా ఉంటారంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు హెల్పర్స్ తోటి. వాళ్ళతోటి చేపించే పని చేపించటము, తిట్టటము, కాళ్ళు పట్టించుకోవడము, ఇలా రకరకాల పనులు. పోనీ ఇలా చేసిన వాళ్ళని ఏమైనా బాగా చూసుకుంటారా అంటే బాగా చూసుకోరు. ఇది ఏమైపోతుందంటే ఒక వర్గ కసిలాగా అయిపోతుంది. డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, యజమానులు పనివాళ్ళు అనే దానికంటే కూడా డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళలాగా ఈ అంతరాలు పెరిగిపోయేసరికి వాళ్ళు డబ్బు కలిగి ఉండటమే, వీళ్ళు నేరం చేసిన వాళ్ళు అయితేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ డబ్బును మనం కొట్టేస్తే అది నేరం ఎట్లా అవుతుంది? అంటే కొట్టేయచ్చు, కానీ చంపాల్సిన అవసరం ఏముంది? అడగగానే వాళ్ళు ఇస్తారా? ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ ఆలోచన వచ్చిందే తప్పు. ఇంకా దీంట్లో ఇలా రావడం ఏంటి, అలా రావడం ఏంటి అనేది అనవసరం. ఇక వాళ్ళు అక్కడికి డిసైడ్ అయ్యారు, దాని ప్రకారం వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు అంటేనే ఒకరోజు ఫెయిల్ అయినా ఇంకొక రోజు అది సక్సెస్ చేసుకుంటారు. ఏదైనా కానీ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, అసలు ఈ ధనిక పేద, డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, వీళ్ళ మధ్యలో ఇంత అంతరం పెరగటం కరెక్ట్ కాదు. అంటే ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే వాళ్ళని బాగా చూసుకోవటం. ఇప్పుడు ఈ ధనిక భేద అంతరాన్ని తొలగించడం అంత ఈజీ అయిన పని కాదు. నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు విన్నంత ఈజీ అసలే కాదు. కానీ మనుషుల్ని మనం అంటే విశ్వాసపాత్రులుగా మార్చుకోవటానికి వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండండి, వాళ్ళ పిల్లలను చదివించండి, వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టండి. ఇప్పుడు ఇవి చేస్తే మీ ఆస్తులేమి తరిగిపోవు. ఇలా కూడా చెయ్యరు చాలామంది. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే ఈ దొంగల్ని సపోర్ట్ చేసినట్టు కాదు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు అది ఎందుకు కరెక్ట్ కాదో, అది ఎందుకు కరెక్ట్ కాకుండా పోయిందో అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ మూలాల్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, వీళ్ళని ఈ పనివాళ్ళు అనబడే వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాళ్ళతోటి ప్రేమగా ఉండటము, పైగా వాళ్ళ జెన్యూన్ అవసరాలు అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, అట్లాంటి వాటి విషయంలో, వాళ్ళ తిండి విషయంలో, వాళ్ళు ఏదన్నా కాస్త అవసరాల్లో ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చడంలో కావచ్చు, అట్లాంటి వాటిల్లో మంచిగా ఉంటే ఘర్షణ వాతావరణం లేకుండా ఉంటుంది. అంటే ఒక కసి లేకుండా ఉంటుంది వాళ్ళ మనసుల్లో. మనం చేయగలిగిన పనులు. ఇప్పుడు ఈ దేశంలో డబ్బులున్న వాళ్ళు ఎందుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు ఎందుకున్నారు అనే చర్చకి వెళ్ళే కన్నా కూడా ఇవి ఉన్నవి. ఈ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా ఉంటే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఆగుతాయి అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మీకు ఎంత పోలీస్ అన్నా ఉండనివ్వండి, ఎంత నేపాల్ వాళ్ళని పెట్టుకోవద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళే పనిచేస్తారు. ఇప్పుడు చాలామంది కావాలని దూరంగా ఉండే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్తారు, పద్దాక మధ్యలో సెలవులు పెట్టరు, ఇక్కడే పడుంటారు. వాళ్ళకి అది కావాలి, అందుకని దూరం వాళ్ళని పెట్టుకుంటారు. అదే మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు పద్దాక పండగనో పబ్బవనో పెళ్ళనో చావనో వెళ్తూ ఉంటారు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకని దూరం వాళ్ళని పెట్టుకుంటారు. ఆ దూరం వాళ్ళని పెట్టుకుంటాం వల్ల ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పొస్తేనండి, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ శంషాబాద్ అవతల ఆవిడకి ల్యాండ్ ఉంది, సిటీలో మంచి ఇల్లు ఉంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే శంషాబాద్ దగ్గర ఒక 3 అంతస్తుల ఇల్లు కట్టింది. ఆవిడ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న పని వాళ్ళకి ఇల్లు రాసిచ్చేసింది. ఒక ఫ్లోర్ ఒకళ్ళకి, ఒక ఫ్లోర్ ఒకళ్ళకి. ఆ పైన ఆవిడ ఉంటుంది.
ఒక వంట మనిషి, ఒక డ్రైవరు, ఒకళ్ళు డొమెస్టిక్ హెల్పరు, ఈ ముగ్గురికి ఆమె 3 పోర్షన్లు ఇచ్చింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి ఆవిడ పైన, ఆవిడ డబ్బులున్నదని కానీ, ఆవిడ సంపద పైన ఈర్ష్య కానీ, ద్వేషం కానీ వచ్చే అవకాశం లేదు. అంటే అందరూ అలా చేయమని నేను చెప్పట్లేదు. ఉన్నంతలో ఇప్పుడు వీళ్ళతో మనం పని చేయించుకోవాలి, వాళ్ళు కూడా మనుషులే. ఇలా మనం ఆలోచిస్తే కొంచెం ఈ నేరాల్ని, ఘోరాల్ని అరికట్టగలుగుతాం. అసలు ఇవన్నీ కాదనుకోండి, ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ అని వచ్చినాయి. హ్యాపీగా అసలు చాలా బాగా లగ్జరియస్గా ఉంటున్నాయి. ఆ రిటైర్మెంట్ హోమ్స్లో ఉంటే ఇలా హెల్పర్స్, డొమెస్టిక్ హెల్పర్స్ అంటే ఎందుకు అంటున్నానంటే, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. ఇప్పుడు ఎంత ఆధార్ కార్డులు తీసుకున్నా, ఎంత పాన్ కార్డులు తీసుకున్నా, ఏం చేసినా సరే ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని మన పోలీసు ఎంతకని కాపలా కాస్తారు? ప్రతి ఇంటికి ఒక పోలీసుని అయితే పెట్టలేరు కదా. అందుకని మనం ఏ మార్పులు చేస్తే ఇట్లాంటి నేరాలు ఆగుతాయి అనేది మనకి మనం విశ్లేషించుకుని ఆచరించాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.